నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ, ఉద్యోగ అలాగే పెన్షనర్ల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే చెప్పలేనటువంటి సిచ్యువేషన్లో కూటమి అధికారంలోకి వచ్చింది. మా సమస్యలన్నీ తీరుతాయి అని భావించారు ఆ వర్గాలన్నీ. కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా దానికి సంబంధించి నోరు మెదపట్ల. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ, ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులు, ముఖ్యంగా పెన్షనర్లతో జరిగినటువంటి సమావేశాలు ఏమైపోయినాయి? ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు వాటి విషయంలో ఎందుకు మీరు కట్టుబడి ఉండట్లేదు అనేది వారి నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్న. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా సామాన్యుడి పక్షాన నిలబడుతుంది, వారి సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంది. దానిలో భాగంగానే రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది, ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఆ సమావేశంలో ఎంతోమంది రిటైర్డ్ ఉద్యోగులు వచ్చి వారి సమస్యలపై వారి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమిపై ఉన్నటువంటి అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాలపై ఒక్కసారిగా తీవ్రమైనటువంటి మనస్తాపం, వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో అదిగో అది చేస్తాం, ఇదిగో ఇది చేస్తున్నాం అని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా వారి ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి పరిష్కరించేందుకు ముందుకు రావట్ల. రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంలో కానీ ముందున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ యొక్క ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ వారి సమస్యలపై ఒక నిర్ణయం తీసుకోవడానికి మాత్రం ముందుకు రావట్లేదు. ఇలాంటి సందర్భంలో వారు దశల వారీగా చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే మరొక జేఏసీగా ఏర్పాటై దానికి సంబంధించి సమర శంఖం పూరించేందుకు సిద్ధమవుతుంది. ఇక ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటాం అన్నట్లుగానే వారు డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించి సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో మేమేం పాపం చేశాం, మమ్మల్ని ఆదుకోండి అయ్యా, మాకు రావాల్సినటువంటి బకాయిలను త్వరగా ఇప్పించండి అయ్యా అని చెప్పి రిటైర్డ్ ఎంప్లాయీస్ కొంతమంది ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఈ మధ్య సిఎస్గా బాధ్యతలు స్వీకరించినటువంటి సాయి ప్రసాద్ ఆయన్ను కొంతమంది కలిశారు. తాజాగా కలిసినటువంటి సందర్భంలో వారు ఆవేదన అంతా వ్యక్తం చేశారు. కనీసం మాకు రావాల్సినటువంటి బకాయిలకు సంబంధించి ఆ యొక్క పే స్లిప్ ఏదైతే ఉంటుందో ఆ పే స్లిప్లో బకాయిల వివరాలు కూడా పొందుపరచండి అంటే వారు అయ్యన్న చూసి సంతోషపడతారు, మనకింత వస్తుందని వారు రిక్వెస్ట్ చేశారట. ఎప్పుడు ఇస్తారో మాకు తెలియదు, మేము చూస్తామా లేదో మాకు కూడా అర్థం కాని పరిస్థితి. కనీసం పే స్లిప్లో ఉన్నా మాకు అదొక సంతోషం, పేపర్ మీద చూసుకొని సంతోషపడతామని. చూడండి వారి పాపం ఏ రకమైనటువంటి అనాలు మనం అర్థం కావట్లేదు. దీనికి సంబంధించి మేము తరచూ వీడియోలు చేయటం, అలాగే లైవ్ కార్యక్రమాలు పెట్టడం, ప్రత్యేకమైనటువంటి లైవ్ షోలు నిర్వహించడం అన్నీ చేస్తున్నాం. ఎంతోమంది కాల్స్ చేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి బాధ ఇంత అంత కాదు, ఎందుకు కూటమి ప్రభుత్వం మాపై ఈ రకమైనటువంటి వివక్ష చూపిస్తుంది? ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ఉన్నటువంటి బకాయిలను చెల్లిస్తాం, పెన్షనర్లకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వం పరిపాలనలో విధ్వంసకరమైనటువంటి విధి విధానాల వల్ల నష్టపోయినటువంటి ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ వర్గాలను మేము ఆదుకుంటాం, వారి కుటుంబాలకు న్యాయం చేస్తాం. మరి ఏది దానికి సంబంధించినటువంటి హామీని ఈ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందా? మాట్లాడినటువంటి మాటలు నీటి మూటలుగానే మారిపోయాయా అనేది మరి వారికే తెలియాలి. దీనికి సంబంధించి మా సమస్యలను పరిష్కరించండి, లేదంటే ఇంకా మేము రోడ్డు ఎక్కుతాం, మేము ఇప్పుడు నడవలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో బెడ్ల మీద ఉన్నటువంటి సిచ్యువేషన్లో మా వాళ్ళు కొంతమంది ఉన్నారు. కనీసం ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద మీరు అదైనా మాకు అమలు చేయండి సక్రమంగా. అటు మాకు బకాయిలు రాక, ఇటు ఏ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలన్నా హెల్త్ స్కీమ్లో వైద్యం చేయించుకోవడానికి ఆ హెల్త్ కార్డు పనిచేయదు. ఎందుకు మాపై ఈ రకమైనటువంటి కక్ష? మేమేం పాపం చేశాం? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పథకం, ఏ అభివృద్ధి కార్యక్రమం సజావుగా సక్రమంగా అమలు జరగాలంటే దానికి సంబంధించి ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం. సరే, ఉద్యోగులంటే
వారికి కాస్త ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు ఉంటుంది. మరి రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ పెన్షన్ మాత్రమే దాంతో ఎంతకాలం బతుకుతారు? ఎలా బతకాలి? వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులను పోషించుకోవాలి. కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవన్నీ ఇస్తున్నారా? సక్రమంగా ఇవ్వట్లా. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? దశల వారీగా అయినా సరే మాకు ఇవ్వండి. ఆ పే స్లిప్లపై ఎంత ఉంది, మాకు రావాల్సిన బకాయిలు ఎంత, టోటల్ అమౌంట్ అనేది మెన్షన్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారట. దానికి సంబంధించి మరి సిఎస్ సాయి ప్రసాద్ ఆయన కూడా ప్రభుత్వానికి నేను నివేదిస్తా, ఎవరైనా అదే చెప్తారు, ఆయన చేతులు ఏమీ లేదు, కాకపోతే ఆ సమయంలో వారిని సంతృప్తిపరిచి పంపించాలి కాబట్టి మీకెందుకు నేనున్నా అలాగే చెప్తారు. మరి ఏం చేస్తారు అధికారులు? ఇలాంటి సిచ్యువేషన్లో వారు కాలం వెల్లదీస్తున్నారు. బాధాకరమైనటువంటి విషయం. మా చైర్మన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారికి స్వయంగా కాల్స్ చేసి కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు, అయ్యా మేము మాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ని మేము చూస్తామా కల్లారా, మేము అనుభవిస్తామా వాటిని, ఇప్పటికే చాలామంది మృత్యువాత పడుతున్నారు, మానసికంగా ఆలోచించి గుండెపోటుకు గురయ్యి చనిపోయినటువంటి వారు పదుల సంఖ్యలో ఉన్నారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకు ఉన్నాయి? మీడియా చరిత్రలో ఎవరు కూడా ముందుకు రాలేదు, మీరు ముందుకు వచ్చారు, మా తరపున మీరు పోరాటం చేస్తున్నారు. దయచేసి కూటమి ప్రభుత్వానికి మరొక్కసారి తెలియజేయండి, మా బాధల మీద స్పందించమని చెప్పండి. ఉగాది వస్తుంది, కనీసం ఈ ఉగాదికైనా పెండింగ్లో ఉన్నటువంటి కొంత బకాయిలనైనా మాకు చెల్లిస్తారేమో అని కొండంత ఆశతో ఉన్నారు పాపం వారు. ప్రతి ఫెస్టివల్కి అదే రకమైనటువంటి ఎదురుచూపులు. కానీ ప్రభుత్వం మాత్రం ఉదాసీన వైఖరి, నిర్లక్ష్య ధోరణితోనే ఉంటుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని మేమేదో తప్పు చేస్తుందని చెప్పడం కాదు, వారి ఆవేదనను, వారి అభిప్రాయాలను మాత్రమే చెప్తున్నాం. దీనికి సంబంధించి మరి కూటమి ప్రభుత్వం సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేసి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను కొంతమేరకు చెల్లిస్తే వారు హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తారు. లేదంటే ఇదే రకమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకతతో మీరిచ్చినటువంటి హామీలనే నిలబెట్టమన్నారు. మీరిచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఏ రకమైనటువంటి అంశాలను పొందుపరిచారు, ఉద్యోగులు పెన్షనర్ల అంశానికి సంబంధించి వాటినే అడుగుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేసి వారి పక్షాన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని మేము కూడా కోరుతున్నాం. దీనికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, కానీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నటువంటి మీరు కూటమి ప్రభుత్వం వారి విషయంలో కూడా కాస్త ఆలోచన చేయండి అనేదే మా విన్నపం. దీనికి సంబంధించి త్వరలోనే వారి సమస్యలన్నీ తీరుతాయని ఆశిద్దాం. ఖచ్చితంగా వారికి కూటమి ప్రభుత్వం చేయూతనివ్వాలి. వరేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మాకు రావాల్సినటువంటి బకాయిలు మాకు ఇవ్వండి మహాప్రభు, మేము హ్యాపీగా ఉంటాం అని చెప్పి వారు కోరుతున్నారు. వారికి న్యాయంగా రావాల్సినటువంటి వాటిని తనకి ఏం జరుగుతుందో చూద్దాం. కూటమి ప్రభుత్వానికి మరొక్కసారి మేము విన్నవించుకుంటున్నాం. ఆ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను క్లియర్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి అని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.